పూణేలో ఇంత మంచి ప్లేస్లో దక్షిణామూర్తి స్వామి గుడి ఉందని మాకు మొన్నటి వరకు తెలీదు. మేము దక్షిణామూర్తి స్వామికి పూజ చేసుకోవాలని చాలా చోట్ల వెతికాము, ఎక్కడ ఉంది గుడి అనేసి. మాకు ఇది ఎక్కడ పూణేలో లేదని తెలిసింది. తర్వాత పూణే నుంచి కొంచెం బయట వైపుకి మేమున్న దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గుడి ఉందని తెలుసుకొని ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళాము. అక్కడ ఎలా ఉంటుంది, పూజ చేస్తారా అనేసి. కానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది అది చాలా బాగుందన్నమాట గుడి. అక్కడ అది ఆశ్రమం అనమాట. మనం వెళ్ళడానికి ముందుగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి. అక్కడ మార్నింగే 6 o'clockకే పూజ, అభిషేకాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. మనం వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తే అభిషేకము, పూజ చూసుకొని రావచ్చు. మేము ఇప్పటికి 3 గురువారాల నుంచి అక్కడ పూజ వెళ్ళొస్తున్నాము. ఈ 3వ వారము గురు పౌర్ణమి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు కూడా మార్నింగ్ 4 o'clock అంతా ఇంట్లో పూజ ముగించేసుకొని దక్షిణామూర్తి స్వామికి, వినాయకుడికి, ఇంకా కృష్ణుడికి 3 మాలలు కట్టి రెడీ చేసి ఇంట్లో పూజ చేసేసి ఆశ్రమానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 6 o'clock అయిందనమాట. పూజ స్టార్ట్ అయింది, అందరూ వచ్చేసారు. మామూలుగా అయితే ఎవరు ఉండరు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అందరూ వచ్చారు. అక్కడ శ్లోకాలు చదవడము అది చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. గుడిలో వీడియో చేయడానికి పర్మిషన్ లేదు. ఇక్కడికి వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఇది ఫులేగావ్లో ఉంది, వెళ్ళొచ్చు.